ఎస్, మాకు కూడా డిక్టేటర్ కావాలి, త్వరలోనే థియేటర్లోకి రావాలి. మరి సంక్రాంతి పండగ అంటే నందమూరి అభిమానులకి చాలా పెద్ద పండగ. బాలకృష్ణ గారి డిక్టేటర్ 99th ఫిల్మ్ పండగ సందర్భంగానే విడుదల కాబోతోంది. అందరం థియేటర్ల దగ్గర వేచి ఉందాము. సరిపోయిందా? ఇంకా ఉంది, సినిమాలో చూపిద్దాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడ ఈ ఆడియో ఫంక్షన్ ఇంత పాజిటివ్గా జరగడానికి ఎవరు చూసినా కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి, చాలా పాజిటివ్గా ఉందని అనడానికి మనందరికీ తెలిసిన వెనకాల ఉన్న కారణం ఏంటంటే ఆ బుద్ధుడు అండి. ఆ ధ్యాన బుద్ధుడు అక్కడ కూర్చుని అలా ధ్యానం చేస్తూ ఉంటే కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చి ఈరోజు అలాంటి ప్లేస్లో మన ఆడియో ఫంక్షన్ చేసుకోవటం వల్ల ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. సో ఆయన ఆశీస్సులు ఎప్పుడు అలాగే మనం వెంట ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ అమరావతిలో ఆడియో ఫంక్షన్ చేయాలి అనే ఒక థాట్ నాకు వచ్చినప్పుడు బాలయ్య బాబుకి ఒక మాట చెప్పగానే ఎక్స్ట్రాడినరీగా ఉందని ఇమ్మీడియట్గా ఆయన దాన్ని ఫాలోఅప్ చేశారు. సో న్యూ క్యాపిటల్ సిటీలో మొదటి సినిమా ఫంక్షన్ మాదే అవ్వటం చాలా అదృష్టం. అది వన్ టైం వచ్చే ఛాన్స్, అలాంటి ఛాన్స్ మాకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. దీన్ని ఇంత ఇదిగా ఆర్గనైజ్ చేసిన బాలయ్య బాబుకి నా థ్యాంక్స్. నెక్స్ట్ ఈ ప్రాజెక్టు, ఈ డిక్టేటర్ అనే ప్రాజెక్ట్ ఇంత గ్రాండ్గా జరగడానికి రెండు కారణాలండి. ఒకటి, ఒక ఇద్దరు మనుషులు నా మీద పెట్టుకున్న నమ్మకం. ఫస్ట్ ఒకటి బాలయ్య బాబు. నేను లౌక్యం సినిమా చేసిన తర్వాత ఒకసారి ఆయనతో కలిసి బాబు మనం సినిమా చేయాలి ఎప్పటి నుంచో అనుకుంటున్నానంటే ఆయన రెండో మాట ఆలోచించకుండా అసలు ఏంటి, ఎలా చేద్దాం, ఏ కథ చేద్దాం అవన్నీ లేకుండా మన ఇద్దరం సినిమా చేస్తున్నాం అని ఒక మాట ఇచ్చి నా మీద ఒక నమ్మకం పెట్టారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రాసెస్లో నేను ఉండగా నాకు ఒక ఎరోస్ ఇంటర్నేషనల్ అనే ఒక మంచి ప్రొడ్యూసర్ సంస్థ దొరికింది. అక్కడ సునీల్ లుల్లా గారు వాళ్ళు నా మీద పెట్టిన ఇంకొక నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ ఇంత గ్రాండ్గా జరిగింది. వాళ్ళ బ్యాకప్ తోటి, బాలయ్య బాబు సపోర్ట్ తోటి నేను ఫస్ట్ టైం వేదాశ్వ క్రియేషన్స్ అనే ఒక బ్యానర్ పెట్టి డైరెక్షన్ తోటి పాటు ప్రొడక్షన్ కూడా చేస్తూ ఇంత పెద్ద క్యాన్వాస్ ఉన్న ఈ ప్రాజెక్ట్ని ఇంత ఈజీగా చేయడానికి కారణం బాలయ్య బాబు సపోర్టు, ఆయనకి వెనక మా మీద ఉన్న నమ్మకం. సో ఆ రకంగా వాళ్ళిద్దరికీ రుణపడి ఉంటాను. ఇంకా ఈ డిక్టేటర్ గురించి చెప్పాలంటే సినిమాలో ఏముంటుందో మీరు ఆల్రెడీ చూస్తారు. సినిమా జరగడానికి జరిగిన కొన్ని విషయాలు నేను చెప్పుకుంటాను మీ దగ్గర. ఎందుకంటే ఒక ప్రాజెక్టు ఈ రేంజ్లో తీసుకురావడానికి చాలామంది కారణం ఉంటారు. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడే నేను వాళ్ళందరి గురించి చెప్పాలి, వాళ్ళలో ఉన్న టాలెంట్ గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఫస్ట్ నేను స్క్రిప్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే నా ఫ్రెండ్స్ గోపిమోహన్, కోన వెంకట్, మేము ఫస్ట్ అసలు బాలయ్య బాబుతో సినిమా చేయాలి అని అన్నప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి. బాలయ్య బాబు లాంటి సీనియర్ ఆర్టిస్టులతో సినిమా చేయాలనుకున్నప్పుడు సీనియర్ హీరోలతోటి వాళ్ళు ఆల్రెడీ 98 సినిమాలు చేశారు, మ్యాక్సిమం అన్ని ఎమోషన్స్ చేశారు. ఇప్పుడు కొత్తగా మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అని దాని మీద అసలు ఫస్ట్ ఎలాంటి సినిమా చేయాలనే దాని మీద చాలా డిస్కస్ చేసాం. ఫైనల్గా ఈ టైప్లో బాలయ్య బాబుని ప్రొజెక్ట్ చేస్తే బాగుంటుంది అని ఒక కాన్సెప్ట్ ఫిక్స్ అయిన తర్వాత ఆయనకు ఒక థీమ్గా చెప్తే ఆయన చాలా బాగుందన్నారు. అప్పుడు ఆ స్క్రిప్ట్ డెవలప్ చేసే ప్రాసెస్లో నా ముందు సినిమా లౌక్యంకి నా పక్కనే ఉండి చాలా సపోర్ట్గా నిలబడి చాలా మంచి కథనిచ్చిన శ్రీధర్ సేపాన, నా లక్ష్యం లాంటి సినిమాలకి డైలాగులు రాసిన రత్నం గారు, సో బాలయ్య బాబుకి లెజెండ్ సినిమాకి ఇవన్నిటికి రాశారు కాబట్టి సో ఇది ఒక కాంబినేషన్ క్రియేట్ చేయడం జరిగిందండి. చాలా తక్కువగా జరుగుతుంది ఇండస్ట్రీలో. అంటే ఒకే టైప్ ఉన్న రైటర్స్ కలిసి పనిచేస్తూ ఉంటారు. ఇలా 4 రకాల దృక్పథం ఉన్న రైటర్స్ అందరూ ఒక చోట కూర్చుని ఒక ప్రాజెక్ట్ కోసం చేయటం అనేది చాలా తక్కువగా జరిగే విషయం. అది నా సినిమాకి సాధ్యమైంది, వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ అవటం వల్ల. ఎక్కడ ఈగోలు లేకుండా ఎవరెవరి దగ్గర ఏ హైలైట్స్ ఉన్నాయో అవన్నీ వాళ్ళు చెప్పి ఇంకొకరితో బాగుందంటే అది తీసుకుని డైలాగులు ఏదైనా శ్రీధర్ సేపాన చాలా ఇంట్రెస్టింగ్గా డైలాగ్ రాస్తారు, రత్నం గారు ఎంకరేజ్ చేసి, అలాగే రత్నం గారు మంచి ఐడియా చెప్తే అది కోన గారు, గోపి గారు ఎంకరేజ్ చేసి ఓవరాల్గా స్క్రిప్ట్ విషయంలో చాలా స్ట్రాంగ్గా మేము చేసాము. అందుకే మీకు టీజర్స్, ట్రైలర్సే కాదు, రేపు సినిమా చూసినా కూడా చాలా పకడ్బందీగా ఎక్కడ తప్పులు లేకుండా ఉన్నట్టు ఉంటుంది. అది మేము చాలా మనసు పెట్టి చేసాము. సో దాని రిజల్ట్ మీరు తప్పనిసరిగా చూస్తారు. నెక్స్ట్ ఇలా బాగా వచ్చిన కథని
తీయటానికి ప్రొడ్యూసర్ కావాలి. సో నాకు లక్కీగా ప్రొడక్షన్ కూడా నేనే చూసుకునే అవకాశం వచ్చింది కాబట్టి మేము ఏదైతే అనుకుంటున్నామో అవన్నీ కూడా తీయగలిగే అవకాశం వచ్చింది. సో చాలా గ్రాండ్గా చేయడానికి రకరకాల అవుట్డోర్స్ వెళ్ళాము, చాలా స్పాన్తో సినిమా చేసాం. ఇంకా శ్యామ్ కే నాయుడు కెమెరామెన్, ఇప్పుడు మీరు చూశారు ఆ రిచ్ విజువల్స్ కానీ అవగానే. ఫస్ట్ ఒక బాలేబాబు లాంటి ఒక హీరోని హ్యాండిల్ చేయాలనుకున్నప్పుడు కథనాలతోటి పాటు వాళ్ళ ఇమేజ్, వాళ్ళ కోసం చూస్తున్న ఆడియన్స్, వాళ్ళ ఫ్యాన్స్, వాళ్ళ మైండ్ సెట్స్ అన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. నేను ఈ సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరితో మాట్లాడినా ఒకటే చెప్పేవాడిని, ఇది బాలేబాబు సినిమా. ఫైనల్గా సినిమా చూసి బాలేబాబు బాగున్నారు, బాలేబాబు డైలాగులు బాగా చెప్పారు, బాలేబాబు ఎమోషన్ బాగుంది, బాలేబాబు అనే టాకే వస్తుంది, మనం దాన్నే ఏం చేద్దాం అని చెప్పి అందరూ ఫిక్స్ అయ్యి బాలేబాబు కోసమే స్క్రిప్ట్ని ఎవ్రీ ఏరియాలోనే మేము వర్క్ చేసాం. సో ఈరోజు ఫస్ట్ నుంచి మాకు ఆ అప్లాస్ దొరికింది. బాలేబాబు చాలా బాగున్నారు అనేది అది ఒక చాలా వరం అది మాకు. అంటే ఒక హీరోని, ఒక సీనియర్ హీరోని, అన్ని సినిమాలు చేసిన హీరోని ఇంకా మళ్ళీ ఇంకొక యాంగిల్లో చూపించగలగడం అనేది చాలా అదృష్టం అది. సో దానికి ఆయన చేసిన కోఆపరేషన్ కానీ ఇంకా ఏం అడిగినా సరే ఇంకా ఆయన బాడీని ఇచ్చేసినట్టే, మీరు ఏం చేసుకోండి అన్నట్టు. అసలు అంత కోఆపరేషన్ ఉన్న హీరోని నేను ఇప్పటి వరకు నేను వర్క్ చేసిన వాళ్ళు చూడలేదు. అంటే ఆయన దూరం నుంచి చాలామంది చెప్తున్నప్పుడు బాలేబాబుని హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం, ఆయన సీనియర్ హీరో అలా అంటూ ఉంటారు. బట్ నేను దగ్గరగా చూసినప్పుడు నాకు అర్థమైంది అసలు బాలేబాబుని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అండి. చాలామంది ఏంటి చాలా స్మూత్గా వెళ్తుందంట కదా, ఆయన జోవియల్గా ఉన్నారు, నవ్వుతూ ఉన్నారంటే నేను ఆయనలో గమనించింది ఒకటేనండి, ఆయనకి ఎవరైనా అబద్ధం చెప్పినా, ఉన్న నిజాన్ని దాచేసి వేరే రకంగా చెప్పినా నచ్చదు ఫస్ట్. సో నేను జరిగిన ప్రతిదాన్ని అంటే 2 ఫేస్లు ఆయనకి నచ్చవండి, ఎందుకంటే ఆయనకు ఉన్నది ఒకటే ఫేస్. ఆయన లోపల ఏముందో అది మాట్లాడేస్తూ ఉంటారు, అది ఎంత పెద్దోడైనా ఏదైనా సరే. సో తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు ఉండాలని కోరుకుంటారు. అలాంటి వాళ్ళు లేకుండా 5-6 రకాల ఫేసులతో ఎవరైనా మాట్లాడుతూ ఉంటే ఆయన కోపం వస్తూ ఉంటుంది. సో నాకు ఆ బ్లడ్లో ఉంది, నేను కూడా ఎప్పుడు అబద్ధం చెప్పలేదు ఆయనకి. ఏం జరిగినా కూడా ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా బాబు ఇది ప్రాబ్లం అని చెప్పి చాలా సింపుల్గా తీసుకుంటారు. అంటే అలాంటి సమస్యని మనం కానీ ఆయన దగ్గర హైడ్ చేసి మేనేజ్ చేద్దామని చూస్తే ఆయన తెలియకుండా ఏముండదండి. ఎవరైతే నిజాయితీగా నిక్కర్చిగా ఉంటారో వాళ్ళు ఎదటోళ్ళు చేసే మోసాలని ఇట్టే కనిపెట్టగలుగుతారు, అది వాళ్ళకి వరం. సో ఎదటోడు ఏం మాట్లాడుతుందో దానికి అర్థమైపోద్ది. సో అందువల్ల అది ఇరిటేషన్ పెరిగి కోపం వస్తూ ఉంటుంది ఒక్కోసారి. సో అవన్నీ నేను దగ్గరగా చూసి అంత పెద్ద ట్రావెల్ జరిగిన ఒక మంచి హీరోని దగ్గరగా చూసి ఇదన్నీ నేర్చుకున్నాను. సో ఆయన ఇచ్చిన సపోర్ట్ ఎలా ఉంటుందంటే ఇంట్లో మనిషిలా చూసుకున్నారు. ఎప్పుడు కూడా నేను ఏదో డైరెక్టర్ లాగా ప్రొడ్యూసర్ లాగా ఏం లేదు, అసలు మన ఇంట్లో మనిషిలాగే చూశారు ఆయన. సో ఆయనకి నాకు ఉన్న ఈ రిలేషన్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ సినిమా డెఫినెట్గా మనందరం తలెత్తుకుని తిరిగేలాగా మాత్రం మంచి సినిమా అవుతుంది, దానికి మాత్రం నేను భరోసా ఇస్తున్నాను. పండగకి అందరం కలుద్దాం, సెలబ్రేట్ చేసుకుందాం. ముందుగా ఈ యొక్క మా హీరోస్ వారు అలాగే వేదాశ్వ క్రియేషన్స్ వారు కలిసి సంయుక్తంగా నిర్మించిన నా 99వ చిత్రం డిక్టేటర్ చిత్రం ఆడియో ఆవిష్కరణకి విచ్చేసిన ముందుగా సోదరులు అందరూ కూడా నా సహా శాసనసభ్యులు, మంత్రివర్యులు వాళ్ళంతా కూడా, రేపు మళ్ళీ అసెంబ్లీ ఉంది, నేను కూడా నిన్న అసెంబ్లీకి వెళ్ళాను షూటింగ్ కూడా చూసుకుంటూ. మరి మా పార్టీ అధ్యక్షుడు సంగతి మీకు తెలుసు, ఒక స్కూల్ టీచర్ ఆయన, వెళ్ళకపోతే అవన్నీ వదిలిపెట్టారు అంత అత్యవసర పరిస్థితుల్లో తప్ప, అందరూ వెళ్ళాల్సి వచ్చింది. వారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి ముందు మన గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షులు, వినుకొండ శాసనసభ్యులు ఆంజనేయులు గారికి, అలాగే మంత్రివర్యులు, సాంఘిక సంక్షేమ మంత్రివర్యులు రావుల కిషోర్ బాబు గారికి, అలాగే మా వ్యవసాయ శాఖ మాచులు పత్తిపాటి చిలకలూరుపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారికి, అలాగే ఇక్కడ పెద్దకూరుపాడు శాసనసభ్యులు శ్రీధర్ గారికి, అలాగే శ్రావణ్ గారికి, మిగతా ప్రభుత్వ అధికారులందరికీ, అలాగే పాత్రికేయ సోదరులకు, మా తెలుగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు, పెద్దలకు, పిన్నలకు,
ప్రాజ్ఞులకు, విఘ్నులకు, అలాగే పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా, అలాగే నా అభిమానులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి, జడ్పీటీసీ, అలాగే ఇక్కడ మా జడ్పీటీసీ చైర్మన్ గుంటూరు జిల్లా శ్రీమతి జానీ మున్ గారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఎంత వైభవపేతంగా జరగడానికి, ముఖ్యంగా ఇక్కడ వైభవపేతంగా జరగడానికి అనడానికి ఎంతో కారణం ఉంది. ఇంత దూరం మేము వచ్చి ఇక్కడ చేసుకోవడానికి. ఎందుకంటే అందరూ చెప్పారు, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, ఇక్కడ ఈ రాష్ట్రంలో మరి ఈనాడు ఒక అనాథ బిడ్డని అనాథం చేసినట్టు రాష్ట్రాన్ని రెండుగా విభజించడం, అలాగే ఇవాళ ఒక లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రంగా, అలాగే ఒక రాజధాని లేని రాష్ట్రంగా, ఏ దిక్కుతోచని పరిస్థితుల్లో ఇటువంటి ఒక మంచి చారిత్రాత్మకమైన చరిత్ర ఉన్న ఈ యొక్క అమరావతి ప్రాంతాన్ని రాజధాని నిర్మాణం కోసం ఎంపిక చేయడం అనేది చాలా సమంజసంగా భావిస్తూ, ఎందుకంటే దీనికి చాలా చరిత్ర ఉంది. ఈ యొక్క అమరావతికి పంచనామాలయాలలో ఈ యొక్క అమరావతి ఒకటి, అలాగే దీని పేరు కూడా అమరావతి. మన ఇంద్రుడి యొక్క రాజధాని పేరు కూడా అమరావతి. అలాగే విజయానికి ప్రతీక ఈ యొక్క అమరలింగేశ్వర స్వామి, అలాగే గౌతమ బుద్ధుడు నడయాడిన పవిత్రమైన భూమి, అలాగే ఈ యొక్క అమరావతి దేవాలయాల స్తూపాలలో బౌద్ధ వాంగ్మయానికి ప్రాణ ప్రతిష్ఠ చేసిన ఎంతో గొప్ప చరిత్ర గల మన అమరావతి. ఎన్నో సందర్భాలు నేను చెప్పడం జరిగింది. సాగర సంఘర్షణ జ్వలిత శబ్దోద్భవ మధుర శబ్దాలైన సరిగమ పదనీస మధుర పాటలు వినడానికి మరి ఎటువంటి దానికి దారిద్రది తారతమ్యములు కానీ, లేకపోతే పండిత పామరాది పట్టుపిడుపులు కానీ, ఆడమగాన్న తేడాలు కానీ, అభిమాన దురభిమానులని ఎటువంటి అడ్డుకట్టలు కానీ ఉండదని నా నమ్మకం. అంటే సంగీతంలో అంత శక్తి దాగుంది. అంటే సంగీతం కొన్ని రోగాలు కూడా నయం చేయొచ్చు అని మన చరిత్ర చెప్తుంది. ఎందుకైతే ఇది చారిత్రాత్మకమైన ప్రాంతం కాబట్టి సంగీతం యొక్క విశిష్టత గురించి చెప్పడం జరుగుతుంది. ఇది సంగీతానికి సంబంధించింది కాబట్టి. ఇది చలచిత్ర రంగంలో ఏ చిత్రమైనా సరే విడుదల కాకముందు మొదటి ఘట్టం అంటాం. ఒక పెళ్లి తంతులు ఎన్నో ఘట్టాలు ఉంటాయి. ఒక గౌరీ పూజని, అలాగే ఇట్లా ఒక్కొక్క ఘట్టం అలాంటిది చలచిత్ర రంగంలో ఇవాళ మా ఈ యొక్క చిత్రం ఇవాళ పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ యొక్క మొదటి ఘట్టం ఈ యొక్క పాటల ఆవిష్కరణ. అయితే దీనికి ముందు ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి కథానాయకుడు మా తమన్ గారు. ఆయన ఎంతో చక్కగా ఆణిముత్యాలు లాంటి 6 పాటలకి మంచి మణిపూసలు లాంటి మంచి బాణీలు సమకూర్చారు. మొదటిసారి మేము కలిసి పనిచేయడం చాలా బాగా చేశారు మ్యూజిక్. ఎందుకంటే ఇక ముందు మీరు చేస్తే ట్రైలర్ చూశారు, రేపు సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. మరి ఇచ్చే బాణీలు బట్టే మాలోని అక్కడ ఆవేశం కూడా ప్రస్ఫుటంగా మీకు కనిపిస్తుంది పాటల్లో. అలాగే మేము చేసిన సీన్స్ అయితేనేమి, దానికి ఎక్కడో అక్కడిక్కడ పొడిగా మా వైపు ఏదైనా తప్పులున్నా ఒక నటుడుగా నేనైతేనేమి, లేకపోతే నా సాంకేతిక నిపుణులు అయితేనేమి, వాటిని ఆ లోటు పూర్తి చేసి ఆ చిత్రానికి ఇంకా ప్రాణం పోయగలిగిన శక్తి ఒక మ్యూజిక్ డైరెక్టర్కి లేకపోతే ఒక ఎడిటర్కి ఉందని నా నమ్మకం. సో అటువంటిది అద్భుతమైన బాణీలను సమకూర్చారు తమన్ గారు. వాడికి సభాముఖంగా నా అభినందన తెలియజేసుకుంటున్నాను. అలాగే రచయితలు ఉన్నారు, భాస్కర్ భట్ల గారు ఉన్నారు, రామ్ జోగేష్ శాస్త్రి గారు ఉన్నారు, మరి కుప్పుల యాదగిరి గారు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఎంతో అద్భుతంగా పాటలు రచించడం జరిగింది. అలాగే ఇక్కడ పాటలు పాడిన గాయకులు ఉన్నారు. వాళ్ళంతా కూడా వాళ్ళ గొంతుని అరువించారు. వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా నా అభినందన తెలియజేసుకుంటూ, అలాగే పరివర్తిని సంజాతే మృత గోవా నా జాయతే నా జాతో పరివర్తిని సంజాతే మృత గోవా నా జాయితే నా జాతో ఏతాని జాతాని ఇది సొమ్మ అంటారు. అంటే ఒక మనిషి తను పుట్టిని
జీవితం సార్థకం కావాలంటే అంటే పుట్టడం గిట్టడం అనేది తప్పదు మనిషికి. ఈ యొక్క జీవించిన నాళ్ళు తను పుట్టిన గడ్డకి లేకపోతే పుట్టిన ఊరికి పుట్టిన జాతికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తే అదే అతని జీవితానికి పూర్తి పరిపక్వత, అదే పరమార్థం అని దీని అర్థం. అటువంటిది మరి రామారావు అంటే నేను కేవలంగా నేను ఇంతకుముందు చెప్పాను మరి అటువంటి ఒక అర్థానికి పరిపూర్ణమైన స్వరూపం నందమూరి తారక రామారావు గారు. ఆయన బిడ్డగా ఇలా పుట్టి మేము ఒక కళాకారుడిగా నా జీవితాన్ని ఇలా ఇంకా ఎన్నో వైవిధ్యమైన ఆయన చేసినట్టే ధైర్య సాహసాలతో కూడిన సినిమాలు చేస్తూ అంటే నేను ఎప్పుడు కాలం వెంట వెళ్ళను, కాలం నా వెంట రావాల్సిందే. మనమేమి దేనికి తీసిపోము ఎవరితోనూ. అందరూ మన ముందు అంటే ఎప్పుడైనా పదవులకి మనం అలంకారం కావాలి కానీ పదవులు మనకి ఎప్పుడు అలంకారం కాకూడదన్నది. అంటే ఇవాళ ఎన్నో సినిమాల ధైర్య సాహసాలతో మీ అందరి నాన్నగారు మొదలుపెట్టిన వరవడిని ముందుకు తీసుకెళ్తున్నాను. మీరందరి ఆశీస్సులతో చిత్రాలను కూడా ఎంతో ఘన విజయాలు సాధించి ఇంకా ఎన్నో మంచి చిత్రాలు చేయడానికి నాకైతేనేమి, నా నిర్మాతలకైతేనేమి, అటు మా దర్శకులకైతేనేమి ఎంతో స్ఫూర్తినిస్తున్నాయి. అందరికీ వాటన్నిటికీ మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక తెలుగు జాతిలో పుట్టినందుకు ముందుగా ఎంతో గర్వపడుతూ ముఖ్యంగా ఈ చిత్రానికి పనిచేసిన మిగతా సాంకేతిక నిపుణులు మా కెమెరామెన్ గారు శ్యామ్ కే నాయుడు గారు ఎంతో అద్భుతంగా ఆయన చిత్రీకరించడం జరిగింది. సో ఎంతో అందంగా చూపించడం, అలాగే ఎక్కడ రౌద్రము ఎక్కడ నా ఆవేశం కనపరచాలో అక్కడ ఆయన లైటింగ్ ద్వారా ఆయన కెమెరాలో నన్ను అట్టే ఆకట్టుకోవడం జరిగింది. అలాగే మిగతా గౌతమ్ రాజు గారు అయితేనేమి, ఎడిటర్ గారు, ఇక్కడ అందమైన భామలు ఉన్నారు ఇద్దరు, సోనాల్ చౌహాన్ అలాగే అంజలి, ఇద్దరు కూడా. అంటే సోనాల్ చౌహాన్ ఆల్రెడీ మేము కలిసి లెజెండ్ సినిమాలో చేయడం జరిగింది. అలాగే పాప ఎంతో తపన ఉన్న నటి, ఎంతో మంచి పేరు రావాలి నాకు అన్న ఇప్పుడు ఒక తపనతో పనిచేసి, అలాగే ఈ రోజుల్లో మనకి తెలుగు నటి అమ్మాయిలు కరువు అవుతున్న తరుణంలో మనకి ఆ భగవంతుడు ఇచ్చిన ఒక మన చలనచిత్ర రంగానికి ఇచ్చిన ఒక వరప్రసాదంగా భావిస్తారు మన అంజలిని. ఎంతో టాలెంటెడ్ 16 అడాల మచ్చమైన మన తెలుగు అమ్మాయి ఎంతో బాగా అద్భుతంగా అటు చలాకీగా హుషారుగా పాత్రను అటు నవ్విస్తూ రేపు చూస్తారు, అలాగే నవ్విస్తూ ఏడిపిస్తూ కూడా జనాన్ని ఎంతో చక్కగా తన పాత్రని అంటే ఎంత బాగున్నా కూడా అంతా కూడా దీనికి వెనకాల ఒక సమిష్టి కృషి, ఒక రచయిత కథ, అలా ఒక పాటల రచయిత పాటలు, అలాగే ఒక మాటల రచయిత మాటలతో, అలాగే ఒక దర్శకుడు ఎలాగైతే ముత్యం దొరుకుతుంటే వేటవాళ్ళగా దొరుకుతుంటే చూడడానికి ఎంత అందంగా ఉంటుందో అంత బాగా నటుల నుంచి వాళ్ళ హావభావాల్ని తీసుకోగలిగే సత్తా ఉన్న దర్శకులు అందరు కలిస్తే ఒక మంచి చిత్రం అవుతుంది. అలాగే ఇక త్వరగతిన ఈ పండక్కి మీ ముందుకు రావడం జరుగుతుంది. తప్పకుండా మీరందరూ ఈ చిత్రాన్ని డిక్టేటర్ అంటే మామూలు టైటిల్ కాదు, ఇంతకుముందు ఎవరో చెప్పారు, డిక్టేటర్ అంటే ఒక నియంత. కొంతవరకు నా స్వభావంతో బాగా కలుస్తుంది టైటిల్. సో నేను కోరుకునేది ఒక మహా చైతన్యం తీసుకురావాలంటే, ఎప్పుడైనా ఒక మార్పు తీసుకురావాలంటే వినని పక్షంలో అప్పుడప్పుడు జులుం తప్పదు, అప్పుడప్పుడు జులుం కూడా అవసరం. సో అదే మా చిత్రం యొక్క కథ డిక్టేటర్. తప్పు లేదు చెప్పుకుంటే ఉప్పు తిన్నా నీ ఒంటి యాతన, గుర్తుందనుకుంటా మీకు. ఏది సమరసింహారెడ్డి. సరే దీంట్లో డైలాగ్ ఉంది, సింహం కూడా దాహం వేస్తే సింహం కూడా తలదించుకుని నీళ్లు తాగుతుంది, అంత మాత్రానికే తలదించుకుంది కదా అని తొడగొట్టకు, కొట్టడానికి తొడ ఉండదు, ఎత్తడానికి తల ఉండదు. అలాగే నువ్వు పర్వతం ఎక్కువ పర్వాలేదు కానీ పర్వతం ఎక్కువ పర్వాలేదు కానీ ఎత్తాలని చూడకు, పోతావు. అలాగే ఇప్పుడు చూపించారు నా పేరు ధర్మ, అలాగే నా ఒంట్లో ఉన్న పేరు
డిక్టేటరు నీ చావు చూడాలంటే దాన్ని టచ్ చేసి చూడు, దావం వేస్తే సింహం కూడా తలదించుకునే నీళ్లు తాగుతుంది అన్నది ఒక అభిమాని నాకు పంపించిన డైలాగ్ అది. ఆ అభిమానం పబ్లిసిటీ కోసం చేయలా. ఇప్పుడు నేనున్నాను ఈ సినిమాలో ఓ డైలాగ్ ఉంది, మీరు ఏదైనా చేస్తే పబ్లిసిటీ అవుతుంది, కానీ నేనేం చేస్తే అది పబ్లిసిటీ రాని. మీరు ఏం చేసినా పబ్లిసిటీ కోసం చేస్తారు, నేను ఏం చేసినా అది పబ్లిసిటీ అవుతుందని. అలాగే నా అభిమాని ఎవరో ఇప్పటికీ నాకు తెలియదు ఎవరో, నాకు పేరు పంపలేదు, నాకు డైలాగ్ మాత్రం పంపించాడు ఆయన. పంపిస్తే వెంటనే అది ఈ సినిమాలో పెట్టడం జరిగింది. తమిళనాడు, ఒరిస్సా అన్ని రాష్ట్రాల నుంచి కూడా, అలాగే ఆంధ్ర రాష్ట్రం అన్ని ప్రాంతాల నుంచి కూడా అభిమానులంతా వచ్చారు. సో ఇక్కడ మన బ్యూటిఫుల్ హీరోయిన్ ఉంది, అండ్ మన సినిమా గ్లామర్, ఎక్స్ప్రెస్ రాజా గ్లామర్, అండ్